హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన గార్డెనింగ్లో ఏమేమి చేస్తున్నానో చూద్దాం రండి. అయితే నా గార్డెనింగ్ అంటే చాలా చిన్నదండి. నేను ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ మొక్కకి బనానా ఫెర్టిలైజర్ ఇస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు బాగా సీజన్, మనకు మొగ్గ పండ్లు కాసే సీజన్ కాబట్టి దానికి కావాల్సిన పోషకాలు అనేది మనం అందిస్తూ ఉండాలండి. ఖచ్చితంగా బనానా పిల్స్ అనేది వేస్తూ ఉండాలి. ఈ లిక్విడ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. మీరు ఎలాంటి మొక్కకైనా సరే ఇది వేసి చూడండి, పండ్లు కానీ ఏదైనా సరే చాలా బాగా వస్తాయి. ఇది జీవామృతంలో కలిపి కూడా చేసుకుంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. అయితే నేను లిక్విడ్కి మాత్రం నీళ్లు మాత్రం వడబోసి ఇదే విధంగా ఇంకా కొన్ని ఎక్స్ట్రా నీళ్ళు కలుపుకొని అందులోనే నేను మొక్కలకి ఫెర్టిలైజర్గా ఇద్దామనుకొని చెట్లకి వేస్తున్నాను. అయితే మిగిలిపోయిన దీన్ని కంపోస్ట్గా వాడుకోవచ్చు, మనం బాగా కుళ్ళిపోయేటట్టుగా. అయితే వీటిని నేను ఇప్పుడు మొక్కలకి వేస్తున్నాను. చూడండి, చాలా బాగా పనిచేస్తాయి. ఎందుకంటే ఇవి అలాగే ఉంచి అయినా పోయొచ్చు, ఇప్పుడైనా పోయొచ్చు. మొక్క వేరు వేస్తే బాగా పగిలి కానీ పండుగ కావాల్సిన, ఇప్పుడు ఫ్రూటింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు దానికి కావాల్సిన పోషకాలు అనేది అందిస్తుంది. మనకు అన్నము రొట్టె ఎంత శక్తో ఇట్లా వాటికి మొక్కలకు కూడా అంతే శక్తి అండి, ఏదో ఒకటి ఇస్తూ ఉండడం వల్ల. అదేవిధంగా చూడండి, ఇది ద్రాక్ష ప్లాంట్. అయితే ద్రాక్ష ప్లాంట్కి నేను ఇస్తున్నాను ద్రాక్ష, డ్రాగన్ ఫ్రూట్, పసుపు, నిమ్మ, దానిమ్మ, అది సపోటా, ఇట్లాంటి వాటి మొక్కలకు అన్నింటికి ఇస్తున్నానండి. ఎందుకంటే మనకు ఖచ్చితంగా మొక్క అనేది ఎదుగుదల ఉండాలి. మనం ఎన్ని రోజులైనా మొక్క పెరగకుంటే అసలు మనకి ఎలాగో అనిపిస్తుంది కదా. అందుకోసమని మనం ఏదో ఒకటి లిక్విడ్ ఇస్తూ ఉన్నట్లయితే మొక్క బాగా పెరుగుతూ ఉంటుంది. నేను అన్ని మొక్కలకి ఇచ్చానండి, మొక్కలు అన్నింటికి పోసాను. తర్వాత చూడండి, వీటన్నింటికి ఇచ్చిన తర్వాత మనం ఇప్పుడు కంపోస్ట్గా వేయాలి అనుకున్నాం కదా, కంపోస్ట్గా తయారు చేసుకుందాం అనుకున్నాం కదా, ఆ బనానా తొక్కలన్నింటినీ కొంచెం డ్రాగన్ ఫ్రూట్ మొక్క పక్కనే పెడుతున్నాను నేను. ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్కు మనము అది పెద్దగా అయ్యింది, దానికి కావాల్సిన పోషకాలు అనేది మనం కొంచెంలో మాత్రమే అందిస్తున్నాం, ఎక్కువ అందించట్లేదు. అందుకోసమని ఎంతో కొంత అందించిన దానికి అందుకునేటట్టు నేను ఈ విధంగా చేస్తున్నాను. ఎందుకంటే ఇది కుళ్ళిపోయిన తర్వాత వీటికి చాలా బలంగా ఉంటుంది, అది వేరు వ్యవస్థ అనేది తీసుకుంటుంది. నేను మట్టి తీసి గుంతలోనే మన్ను కప్పేసి ఈ విధంగా పెట్టేస్తున్నాను. ఇది కుళ్ళిపోయి దానికి కంపోస్ట్గా ఎరువు తయారయ్యి మొక్క వేరు వ్యవస్థ తీసుకుంటుంది. డ్రాగన్ ఫ్రూట్స్ ఈ విధంగా వచ్చాయండి. ఈ లాస్ట్ ఇయర్ 8 వచ్చాయి. ఫస్ట్ కాపుకి 8 వచ్చాయి. ఇప్పుడు సెకండ్ కాపుకి 7 వచ్చాయండి, కొంచెం తగ్గిపోయింది. తర్వాత నేను ఎగ్ ఉంది కదా, ఎగ్ మనం తీసిన తర్వాత ఇది చాలా మొక్కకి చాలా పోషకాలు అందుతాయండి, మంచి పోషకాలు అందుతాయి. మనం ఏమోలే అందుతాయో లేదో అనుకోకూడదండి, ఖచ్చితంగా వేసి చూడండి, దాని రిజల్ట్ మీరే చూస్తారు. ఇది బాగా మిక్సీ పట్టుకొని వేసుకుంటే తొందరగా తొందరగా మొక్కలో కలిసిపోతుంది. కానీ నాకు మిక్సీలో వేయడానికి మిక్సీ బాగలేదు, అందుకోసం వేయలేదండి. నెక్స్ట్ చూపిస్తాను. ఇప్పుడు దీన్ని అన్నింటినీ బాగా మొత్తం నులిచి బాగా దంచినట్టుగా చేసి చినిగిపోయిన తర్వాత మొక్క భాగంలో వేసామంటే అది, కాకపోతే ఇది లేట్ ప్రాసెస్, కొంచెం లేట్గా తీసుకుంటుంది. ఇప్పుడు ఎగ్గుది ఈ విధంగా వేయడం, మిక్సీలో పట్టి వేస్తే తొందరగా అవుతుండే, ఇదైతే కొంచెం లేటుగా అవుతుంది. అయినా పర్లేదు, మొక్క అనేది తీసుకుంటుంది, వేరు వ్యవస్థ అది గ్రహించుకుంటుంది. ఏదైనా సరే మొక్క కొంచెం తడి ఉన్నప్పుడు వేయండి, మరీ డ్రైగా ఉన్నప్పుడు, ఒట్టిగా ఉన్నప్పుడు ఏదే కానీ వేయకూడదండి. కొంచెం తడిగా ఉన్నప్పుడైనా సరే వేయచ్చు, ఏం కాదు, బాగా పనిచేస్తుందండి. నేను ఇప్పుడు టమాటా మొక్కలు ఉన్నాయండి నా గార్డెనింగ్లో. అయితే టమాటా మొక్కలు అన్నింటికి కొంచెం నేను బాగా కింద పడిపోతున్నాయి, మొక్కలు బరువుకి కింద పడిపోయి టమాటా పళ్ళు దానికి సపోర్టుగా ఏదైనా పెడదామని నేను కట్టెలు ఈ విధంగా నాటి పెడుతున్నాను. మొక్క ఎప్పుడైనా సపోర్టుగా ఉన్నట్లయితే మనకు మొక్క కొంచెం నిలబడి భూమి మీద పడితే కొంచెం పండు ఏదైనా సరే మురిగిపోవడము, పాడవడం అలా ఉంటుంది. అయితే కర్రకు నాటుకున్నట్లయితే మనకు చెట్టు బాగా దానికి అల్లుకుపోయి కాయలు కూడా మనకు బాగా అనిపిస్తుంది అండి, ఫ్రెష్గా. ఎలాగా మనం దేనికైనా సపోర్ట్ కట్టి పెట్టామంటే చాలా బాగుంటాయి. మొక్క కూడా బాగా తీగలాగా పాకుతూ ఉన్నట్టు ఉంటుందండి. నేను ఈ విధంగా కట్టి పెట్టాను. నెక్స్ట్
నెక్స్ట్ మల్బరీ అయ్యి కదండి. అసలు చూడండి మల్బరీ పళ్ళు ఎంత బాగున్నాయో. 3 పళ్ళు కాసాయి. 3 పళ్ళు చాలా టేస్ట్‌గా ఉన్నాయి. ఎందుకంటే అవి ఈ కలర్‌లో బ్లాక్ రెడ్డిష్ కలర్‌లో వచ్చిన తర్వాతనే టేస్ట్ బాగుంటాయి. ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. బాగా రావాలని కోరుకుంటున్నాను. అసలు మల్బరీ చాలా బాగుంటాయండి. చాలా మంచి ఫ్రూట్ ప్లాంట్. చాలా ఇష్టం. పిల్లలు చాలా బాగా తింటారు. అందుకోసమని నేను అది ఇప్పుడైతే బాగా వచ్చింది. అయితే ఇప్పుడు ఇక్కడ స్టార్ ఫ్రూట్ బాగా ప్లాంట్ వచ్చింది. అయితే దీనికి ఇదంతా గోంగూర అనేది అల్లుకపోయింది. వీటన్నింటిని తీసేసి దానికి కొంచెం గాలి ఆడేటట్టు, మొక్క వేరు వ్యవస్థ బాగా పగిలేటట్టు అన్నట్టు దాని చుట్టూ గోంగూర తీసేసాను. ఇది 2 ఇయర్స్ అవుతుందండి ఇది నాటి. ఇంకా గ్రోత్ లేదు. ఇది అయితే నేను అదేమంటారు, ఏం చెట్టో మీరే చెప్పాలండి. నాకంత ఐడియా లేదు. ఉంది, కాకపోతే దాన్ని అంత గుర్తుపట్టలేకపోతున్నాను. ఇది పాలకూర అండి. మొత్తం ఇప్పుడు కలుపు తీసేసాను కదా. కలుపు తీసేసి ఇందులోనే కొంచెం పాలకూర అప్పుడు వేసాను. కోళ్ళు మొత్తం తినేసాయి. ఇప్పుడైనా బాగా రావాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు వేసిన విత్తనం వేసినట్టు వస్తే అదొక హ్యాపీనెస్. ఏదో ఒకటి వచ్చి తిన్నాయంటే అదొక బాధ అసలు. అందుకోసం నేను ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను గోంగూర, పాలకూర. వేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది మీరు మిరపనారు లాకుంది కదా. ఇది మిరప కాదండి, క్యాప్సికమ్ నేను నార పోసాను. నార పోసి తింటే వచ్చింది. అసలు వస్తుందో రాదో అనుకున్నాను. కాయాలి కానీ నా అంత సాటిస్ఫాక్షన్ ఎవరికి ఉండదేమో, నా అంత సంతోషం. ఎందుకంటే విత్తనం నుంచి క్యాప్సికమ్ రావడం అనేది అసలు నర్సరీలో చేశారేమో కానీ నేను ఎక్కడ వినలేదు, ఎప్పుడు చూడలేదు. నేను ఫస్ట్ టైం నేను వస్తుందిలే అన్నట్టు విత్తనాలు అయితే వేశాను. మొక్కలు కూడా బాగా వచ్చాయి. కానీ వీటికి నేను ఏ విధంగా వస్తాయని చూడాలండి. బాగా వస్తే చాలా హ్యాపీ. ఇప్పుడు నాటుతున్నాను క్యాప్సికమ్ అనేది మొత్తము. అన్ని మొక్కలు కొంచెం దగ్గర నాటుతున్నాను, ఎక్కువ దూరం ఏం నాటలేదు. ఈ విధంగా నాటేసిన తర్వాత అన్నీ ఒకదానికొకటి నాటేస్తున్నానండి. ఈ విధంగా అన్నీ నాటేసి మొత్తం వీటికి ఖచ్చితంగా మొక్క నాటిన తర్వాత నీళ్ళు పోయండి. నేను నీళ్ళు పోసేది పెట్టలేదు, చేయించలేదు. అయితే మెంతులు హార్వెస్టింగ్ మొత్తం అయిపోయాయి. ఇప్పుడు మెంతి కూర అనేది లేదు, అయిపోయింది. అందుకోసమని మళ్ళీ పక్కన మనం మెంతి కూర వేసుకుంటున్నాము. ఎందుకు అంటే మెంతెం కూర అనేది 3 రోజులకల్లా చాలా బాగా వస్తుంది. అందుకోసమని ఖచ్చితంగా మెంతెం కూర అలవాటు చేసుకోండి. హెల్త్ కూడా ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ చూడనట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గార్డెనింగ్ వీడియోస్ ఎన్ని వస్తాయి.